వెల్కమ్ టు పబ్లిక్ టీవీ న్యూస్ బులెటిన్. ముందుగా హెడ్లైన్స్. మంచిర్యాల జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ బాలన పాఠశాల గ్రౌండ్లో 77వ గణతంత్ర దినోత్సవ వేడుకలు. హిమాలయాల్లో మంచు లోయలో జాతీయ జెండా ఎగరవేసిన భారత సైనికులు. హన్మకొండ డిఓ కార్యాలయం నుండి కలెక్టరేట్ వరకు చేపట్టిన 16వ జాతీయ ఓటర్ల దినోత్సవ ర్యాలీని జెండా ఊపి ప్రారంభించిన ఎమ్మెల్యే నయన్ రాజేందర్ రెడ్డి. పాలకుర్తిలో 110 egg కార్డ్ స్టాల్స్ పంపిణీ చేసిన మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు. విశాఖ ఉత్సవ్ పేరుతో భారీ దోపిడీ, స్టాల్స్ పెట్టే వ్యాపారస్తుల నుంచి పెద్ద మొత్తంలో వసూళ్లు. ఇక వివరాల్లోకి వెళ్తే, సితారా హాస్పిటల్ వారి సౌజన్యంతో సుల్తానాబాద్ మండలంలోని 1వ వార్డు కాంగ్రెస్ అభ్యర్థి ఈర్ల శేఖర్ ఆధ్వర్యంలో ఉచిత మెడికల్ క్యాంపు నిర్వహించారు. ఈ సందర్భంగా ఈర్ల శేఖర్ మాట్లాడుతూ ఈ ఉచిత వైద్య శిబిరంలో దాదాపు 200 మంది స్థానికులు పాల్గొన్నారని తెలిపారు. క్యాంప్లో బీపీ, షుగర్, థైరాయిడ్ వంటి ఆరోగ్య పరీక్షలు నిర్వహించి అవసరమైన రోగులకు ఉచితంగా మందులు పంపిణీ చేసినట్లు పేర్కొన్నారు. ఈ ఉచిత మెడికల్ క్యాంపు నిర్వహణకు సహకరించిన సితారా హాస్పిటల్ యాజమాన్యానికి 1వ వార్డు ప్రజల తరపున హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేశారు. వస్తాయి క్యాల్షియం ఇస్తారు. నీకు తీసుకోవచ్చు, తీపి తినచ్చు, చాయ్ కూడా తాగద్దు, చప్పటి పాలే తాగాలి. నువ్వు ఒకేసి బరువులు ఎత్తద్దు, ఒకేసి బరువులు పని ఉంటుంది. మళ్ళా వేసుకుంటుంటా మనవరాలతో చెప్తే చూస్తే కొద్దిగా ఎప్పుడు గోల్ ఎప్పుడు చెప్తాం. 3 రాసింది అది తగ్గకుండా రమ్మని మా సుల్లాపల్లె గ్రామ ప్రజల ఆరోగ్యానికి మాకు ఉచిత మెగా వైద్య శిబిరం అందించడం జరిగింది. మా గ్రామ ప్రజలకు వారి యొక్క ఆరోగ్యం అన్నిటికీ చూసి వారికి తగిన మందులు కూడా ఉచితంగా పంపిణీ చేసినాము. ఈరోజు దాదాపుగా ఒక 200 మంది ఇందులో పాల్గొనడం జరిగింది. రోజు ఉచిత హెల్త్ క్యాంపు జరిపించిన సితారా హాస్పిటల్ యాజమాన్యానికి మా గ్రామ ప్రజలందరి తరఫున కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాము. విశాఖ ఉత్సవ్ పేరుతో భారీ దోపిడీ జరుగుతుందని వ్యాపారస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. స్టాల్స్ ఏర్పాటు చేసేందుకు ఒక్కో స్టాల్కు 30,000 రూపాయల నుంచి 70,000 రూపాయల వరకు వసూలు చేస్తున్నారని ఆరోపిస్తున్నారు. విశాఖ ఉత్సవ్ ఏర్పాట్లను శ్రేయస్ మీడియాకు అప్పగించిన కూటమి ప్రభుత్వం స్టాల్స్ కోసం డబ్బులు కట్టమంటున్నారని తెలిపారు. శ్రేయస్ మీడియాపై వ్యాపారస్తులు మండిపడుతుండగా అధికారులు పట్టించుకోవడం లేదని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
నైట్ 9 గంటల వరకు ప్లాన్ ఓకే మేడం. నిన్న నైట్ 9 గంటల వరకు ప్లాన్ ఓకే. చిన్న సంస్థ శ్రేయ మీడియా చాలా పెద్దది ఏదండి ఇప్పుడు అంత పెద్దది ఏంటి? ఇదా పనితనం ఇదా చాలా పెద్దది పనితనం ఇదా రాదు సార్ ఎవరు రారు శ్రేయస్ మీద ఎవరు రారు అందరూ అక్కడికి వెళ్ళి దాక్కున్నారు అందరూ ఇన్సైడ్ అన్నాడు వెళ్ళిపోయారు ఆయన. 4 గంటలు పవర్ ఇస్తాం 10 ఐసర్ కట్టేస్తాం అన్నారు. పవర్ కూడా లేదు. రూల్ అది ఒక్క బల్బు అంట ఒక బల్బు ఎక్స్ట్రా వాడితే మళ్ళీ ఎక్స్ట్రా చార్జెస్ 7,000 మళ్ళీ మళ్ళీ 7,000 కాకుండా అండి ఎక్స్ట్రా మనం పవర్ ఎక్కువ పెడితే అది మళ్ళీ ఎక్స్ట్రా చార్జెస్ ఎంత పడతాయో చెప్పలేదు వాళ్ళు. లాస్ట్ వేస్తారు ఎంత బిల్లు ఇలా చేసి గొప్ప సంస్థ మరి అది. బీఆర్ఎస్ నాయకులకు తన సూటి ప్రశ్నలు స్పందించారు ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత. కేటీఆర్ పై కథనాలు వస్తే మహా న్యూస్ ఛానల్ పై దాడులు జరిగాయని గుర్తు చేశారు. అయితే మహిళా ఐఏఎస్ అధికారులను కించపరుస్తూ కథనాలు వస్తే ఎన్టీవీని ఖండించకపోగా మద్దతు ఇచ్చారని విమర్శించారు. మీకు మహిళలంటే గౌరవం లేదా అని బీఆర్ఎస్ నేతలను కవిత నిలదీశారు. స్టోరీలు వేస్తే పోయి అక్కడ దాడి చేస్తారు. ఇప్పుడు ఈ ఒక్క ఛానల్లో శాటిలైట్ ఛానల్లో కథనాలు వస్తే మీరు వీళ్ళకి సపోర్ట్ చేస్తారు. అంటే మహిళల పట్ల ఒక ఛానల్లో స్టోరీ వేస్తే ఒక రకం ప్రవర్తన, ఇంకో ఛానల్లో స్టోరీ వేస్తే ఇంకొక రకం ప్రవర్తన బీఆర్ఎస్ పార్టీకి ఉండవచ్చా? ముఖ్యంగా నేను కేటీఆర్ గారిని ఈ ప్రశ్న వేస్తూ ఉన్నా. మీ మీద స్టోరీలు వేస్తే ఒక ఛానల్ని మీరు వెళ్ళి మొత్తం మీ అనుయాయులు వెళ్ళి ధ్వంసం చేసిరు. అటువంటిదే ఇంకొక ఛానల్లో స్టోరీ వేస్తే మరి ఆడబిడ్డలకు అండగా ఉండకుండా, మహిళా ఐఏఎస్లకు అండగా ఉండకుండా, దళిత ఆడబిడ్డలకు అండగా ఉండకుండా మీరు వత్తాసుపరుచుకొని ఒకవైపు మాట్లాడడం అన్నది ఎంత మేరకు కరెక్టో సమాజం కూడా ఆలోచించాలని నేను ఈ సందర్భంగా కోరుతున్నాను. అనకాపల్లి జిల్లా సీఎం పేషి పేరుతో భారీ మోసం. ప్రభుత్వ ఉద్యోగాల ఆశ చూపి లక్షలాది రూపాయలు వసూలు. మూటా గుట్టురట్టు చేసిన అనకాపల్లి జిల్లా పోలీసులు. సీఎం చంద్రబాబు పేరిట ఫేక్ వాయిస్ కాల్తో మోసాలు. మంత్రి లోకేష్ పిఏ భార్గవ్ చౌదరి పేరు చెప్పి మరికొందరికి టోపీ. 2 నిందితుల అరెస్ట్. ప్రిపేరింగ్ ఫర్ డిఎస్సి ఎగ్జామినేషన్ కి ఒక వ్యక్తి ఆమెకి అప్రోచ్ అయ్యారు త్రూ అ ఫ్యామిలీ ఫ్రెండ్. అతను ఏమన్నారు దట్ వీ హ్యావ్ క్లోజ్ కాంటాక్ట్స్ విత్ సీనియర్ ఆఫీసర్స్ ఇన్ ఆనరబుల్ సీఎంస్ ఆఫీస్ అండ్ అదర్ హై బ్యూరోక్రాట్స్. సో దాని మీద 15 lakhs డిమాండ్ చేసుకున్నారు. 15 lakhs ఇచ్చేస్తే మీకు ఎస్జిటి పోస్ట్ ఇది 2025 డిఎస్సి ఎగ్జామినేషన్స్లోనే సెక్యూర్ చేసి ఇస్తాము, అది ప్రామిస్ చేయడం జరిగింది. అది ట్రస్ట్ గెయిన్ చేయడానికి, నమ్మకం పెట్టడానికి ఒక ఫేక్ ఆడియో క్లిప్ కూడా విక్టిమ్కి పంపించారు. అది ఫేక్ ఆడియో క్లిప్ కూడా మనం వెరిఫై చేసుకున్నాము. ఇందులో వాయిస్ ఆఫ్ ఆనరబుల్ చీఫ్ మినిస్టర్ యూట్యూబ్ వీడియో క్లిప్స్ నుంచి అదర్ సోర్సెస్ నుంచి తీసుకుని తర్వాత ఇంపర్సనేట్ చేసి ఒక ఫేక్ ఆడియో క్లిప్ కూడా తయారు చేశారు. ఇందులో కైన్ మాస్టర్ సాఫ్ట్వేర్, ఒక ఫ్రీ సాఫ్ట్వేర్ ఉంటుంది, అది యూజ్ చేసుకుని అన్ని వాయిస్ క్లిప్పింగ్స్ కూడా మిక్స్ చేసేసి ఒక వాయిస్ క్లిప్పింగ్ తయారు చేశారు. అది విన్న తర్వాత ఆమె కూడా నమ్మకం వచ్చింది. సో అన్నోయింగ్లీ షీ ట్రాన్స్ఫర్డ్ 10 lakhs అమౌంట్ టు వేరియస్ బ్యాంక్ అకౌంట్స్. దాని తర్వాత మళ్ళీ వాళ్ళు 5 lakhs కూడా రిపీటెడ్గానే అడిగారు. ఇది మళ్ళీ ఒక నమ్మకం పెట్టడానికి ఒక కాన్ఫరెన్స్ కాల్ అక్యూజ్ నెంబర్ 1 ఏర్పాటు చేసుకున్నారు. ఈ టోల్డ్ దట్ యు ఆర్ స్పీకింగ్ టు మిస్టర్ భార్గవ్ చౌదరి, పిఏ టు ఆనరబుల్ మినిస్టర్ శ్రీ నారా లోకేష్ గారు. ఎటువంటి వ్యక్తి కూడా ఎవరు లేదు, జస్ట్ ఇంపర్సనేట్ చేసి అది కాన్ఫరెన్స్ కాల్లోనే మాట్లాడించారు. He also told that I am PA of Honorable Minister and DSC post మీకు ఏర్పాటు చేస్తాము. సో దాని మీద మళ్ళీ 2,13,000 అమౌంట్ అన్నోయింగ్లీ ఆమె ట్రాన్స్ఫర్ చేసింది. సో 10 lakhs ప్లస్ 2,13,000 అమౌంట్ టోటల్ ట్రాన్స్ఫర్ అయిపోయింది. దాని తర్వాత విక్టిమ్కి తెలిసింది దట్ ఫ్రాడ్ జరిగింది, ఎటువంటి సీఎం ఆఫీస్ నుంచి ఎటువంటి కాల్స్ లేదు, ఇంపర్సనేట్ చేసి ఎవరైనా మాట్లాడారు. దాని మీద రోలుగుంట పోలీస్ స్టేషన్కి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. సో వెంటనే మన పోలీస్ టీమ్ రియాక్ట్ అయ్యారు అండర్ ద లీడర్షిప్ ఆఫ్ ఎస్డిపిఓ అనకాపల్లి. అండ్ అక్యూజ్డ్ నెంబర్ 1 ప్రైమ్ అక్యూజ్డ్ శ్రీను ఫ్రమ్ మండలమూరు మండల్ ఆఫ్ ప్రకాశం డిస్ట్రిక్ట్, అతనిని పట్టుకోవడం జరిగింది, అరెస్ట్ చేయడం జరిగింది. అతనికి 16th
తారీఖున అరెస్ట్ చేశాము. ఈరోజు సెకండ్ అక్యూజ్డ్, అతనికి కో అక్యూజ్డ్ అండ్ సపోర్టర్ షేక్ సలీం, అతని విజయవాడ నుంచి పెద్ద మస్జిద్ దగ్గర ఉంటారు. అతనిని కూడా ఈరోజు అరెస్ట్ చేయడం జరిగింది. వాళ్ళ మీద యాక్షన్ తీసుకుంటున్నాము. ఇది సిమిలర్ ఎమో వాళ్ళలోనే అప్పుడు ఇన్వాల్వ్ అయ్యారు. రకరకాల కేసెస్ కూడా ప్రకాశం జిల్లా, విజయవాడ జిల్లాలో రిపోర్ట్ అయింది. ఒకసారి లైన్ మెన్ జాబ్ ఇప్పిస్తాము 2,50,000 అమౌంట్ తీసుకున్నారు. ఇంకా ఒకసారి ఎస్ఐ జాబ్ ఇప్పిస్తాము, ఇది 11 lakhs అమౌంట్ ఫ్రాడ్ జరిగింది. ఇంకా 2 సార్లు కూడా సిమిలర్ ఎమోతోనే అది ఆఫెన్స్ చేయడం జరిగింది. సో ఈరోజు వాళ్ళని అరెస్ట్ చేయడం జరిగింది, వాళ్ళకి రిమాండ్ కూడా పంపిస్తున్నాము. సో ఐ జస్ట్ వాంట్ టు బ్రింగ్ ఇట్ టు ద అవేర్నెస్ ఆఫ్ ఆల్ ద పబ్లిక్. ఈ జాబ్స్, ప్రైవేట్ జాబ్స్ కావచ్చు ఆర్ గవర్నమెంట్ జాబ్స్ కావచ్చు, ఇటువంటి డబ్బు ఇచ్చిన తర్వాత ఎవరికి జాబ్ రాదు. ఈ మెరిట్ బేస్డ్ అండ్ ఎగ్జామినేషన్ బేస్డ్ అన్ని ప్రాసెసెస్ ఉంటాయి. చిరు వ్యాపారస్తులను ఆదుకునేందుకు నేషనల్ ఎగ్ ఫౌండేషన్ చేయూతనందిస్తుందని మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు. ఎన్ఏసీసీ చైర్పర్సన్ అనురాధ దేశాయి సహకారంతో పాలకుర్తి నియోజకవర్గానికి అందించిన 110 ఎగ్ కార్డ్ స్టాల్స్ ను అర్హులైన చిరు వ్యాపారస్తులకు మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అందజేశారు. ఈ సందర్భంగా దయాకర్ రావు మాట్లాడుతూ నిరుద్యోగ యువతకు చిరు వ్యాపారాల్లో ఉపాధి అవకాశాలు కల్పించాలనే ఉద్దేశంతో నేషనల్ ఎగ్ ఫౌండేషన్ చేయూతనందిస్తుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ మండల అధ్యక్షులు పస్నూరు నవీన్ కుమార్, పాలకుర్తి సర్పంచ్ కమ్మగాని విజయ నాగన్న, ఉప సర్పంచ్ గాదెపాక కిరణ్ తదితరులు పాల్గొన్నారు. వెంకటేశ్వర యాచరీస్ వాళ్ళకు సంబంధించిన అనురాధ దేశాయి ఉన్నారు. వారు మన తెలుగు బిడ్డ, పూనాలో ఉంటారు. నేషనల్ ఎగ్ కోఆర్డినేషన్ కమిటీ చైర్మన్గా ఉన్నారు. వారు పాలకుర్తి నియోజకవర్గానికి వరకు 110 ఇచ్చారు. పాలకుర్తి కూడా 25 దాకా ఇచ్చారు. ఇంకా ఇక్కడ ప్రజలు కూడా ఇంకా కొన్ని కావాలి, పెద్ద టౌన్ కావాలి, ఇంకా కొన్ని కావాలని రిక్వెస్ట్ చేశారు. దానికి కూడా చైర్మన్ గారు కూడా చెప్పారు, వారు కూడా పంపిస్తామని చెప్పారు. ప్రతి ఒక్కరూ రోజు ఒక గుడ్డు తినాలి. మన హెల్త్ బాగుండాలంటే ఒక గుడ్డు తినాలి. వీళ్ళ నేచర్ కూడా అదే, మన హెల్త్ కోసం బాగు చేయాలనే ఉద్దేశంతో ఈరోజు ఈ కార్యక్రమం ఏర్పాటు చేశారు. సుమారు 60-70 వేలతోటి ఉంటుంది. అది కంపల్సరీ ఎగ్గు ఉండాలి. అంటే వాళ్ళు ఏర్పాటు చేసింది కూడా ఎగ్గు తోటి తింటే కుటుంబాలు బాగుంటాయి, ఫ్యామిలీ బాగుంటుందనే ఉద్దేశంతో ఈ కార్యక్రమం ఏర్పాటు చేశారు. మన ఆరోగ్యం కోసం ఈ కార్యక్రమం ఏర్పాటు చేసి మనకు సేవాభావం చేసిన వాళ్ళందరికీ, ముఖ్యంగా నా సోదరి అనురాధ దేశాయి అని పూనాలో ఉంటుంది. ఆమె తెలుగు బిడ్డ. ఇక్కడ హైదరాబాద్ తోటి, వరంగల్ తోటి చాలా సంబంధాలు ఉన్నాయి. ఇక్కడ యాదవ్ బిడ్డ చాలా ఎదిగి నృత్యంలో ఇప్పుడు దేశంలో కొంచెం నెంబర్ 1గా ఎదిగిందారు. ఆ ప్రతి కుటుంబానికి, పేద కుటుంబాలకు సాయం చేయాలనే మనస్తత్వం ఉంది. రాజకీయాలకు అతీతంగా అందరికి చేయడం జరిగింది. ఎందుకంటే ఈ నూగురు వాళ్ళతోటి ఆ రోడ్ల మీద పెట్టుకొని అమ్ముకొని జీవితం గడిపేటోళ్ళకు వాళ్ళకి ప్రోత్సహించాలనేది ఆమె ఉద్దేశం. అందుకే వాళ్ళ గుడ్డు కూడా కంపల్సరీ పెట్టాలని రిక్వెస్ట్ చేస్తున్నా. ప్రతి ఒక్కరు కూడా ఒక గుడ్డు ప్రతి ఒక్కరికి వచ్చిన వాళ్ళు గుడ్డు తినేటట్టు ఏర్పాటు చేయాలి, ప్రోత్సహించాలి. వాళ్ళందరినీ కూడా ఇది మంచి ఉద్దేశంతో పెట్టారు. ఇంకా 100 నియోజకవర్గాలతో 100 దాకా అవసరం ఉన్నాయి. అవి రిక్వెస్ట్ చేశాను, తప్పకుండా ఇస్తుంది. పేదోళ్ళు ఎవరన్నా ముందుకు వచ్చి దయచేసి నేను రిక్వెస్ట్ చేస్తున్నా, వాళ్ళు తీసుకున్న వాళ్ళు నడిపియాలి. దాన్ని ఇంటికాడ పెట్టుకుంటా అంటే కూడా మేము మళ్ళీ వాపసు తీసుకుంటూ ఉంటుంది.
ఎవరన్నా కావాలని వేరే వాళ్ళకి ఇచ్చినా మళ్ళీ వాపస్ తీసుకొని రావడం జరిగితే వాపస్ తీసుకొచ్చి పేదోళ్ళకి గీయటం కూడా జరుగుతుంది. దయచేసి తీసుకున్న వాళ్ళు మీ వృత్తిని కాపాడుకొని మీ వృత్తిలోనే వాళ్ళ వెంకటేశ్వర యాక్షన్కి సంబంధించిన వాళ్ళందరినీ కూడా మనం ఒక భగవంతుడిగా పూజించి పేదలకు సాయం చేసే వాళ్ళందరికీ కూడా పేరు పేరున కృతజ్ఞతలు ధన్యవాదాలు. బీజేపీ కాంగ్రెస్ బీఆర్ఎస్ పార్టీలను ఓడించి బీఎస్పీ అభ్యర్థులను గెలిపించండి. జిల్లా కేంద్రంలో బీఎస్పీ ఆధ్వర్యంలో జోన్ స్థాయి ముఖ్య నాయకుల సమావేశానికి పార్టీ రాష్ట్ర కోఆర్డినేటర్ అడ్వకేట్ నిషాని రామచంద్ర ముఖ్య అతిథిగా హాజరయ్యారు. తెలంగాణలోని 42% బీసీ రిజర్వేషన్లకు వ్యతిరేకమైన కాంగ్రెస్ బీజేపీలను ఓడించాలని రాష్ట్ర ప్రజలందరికీ పిలుపునిచ్చారు. జిల్లా అధ్యక్షుడు రాజేంద్ర ప్రసాద్, ఈశ్వర్, గంగాధర్, కాదాసి రవీందర్, జిల్లా ఇన్ఛార్జీలు దాగం శ్రీనివాస్, నాగుల కిరణ్ బాబు పాల్గొన్నారు. బహుజన్ సమాజ్ పార్టీ ఆదిలాబాద్ జోన్ పరిధిలో ఉన్నటువంటి అన్ని జిల్లాల నాయకులకు ఉద్యమ జైబీం తెలియజేస్తున్నాం. మిత్రులారా, రానున్న మున్సిపల్ ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని ఏర్పాటు చేసిన సన్నాహక సమావేశం సందర్భంగా పాత్రికేయులను ఉద్దేశించి బహుజన్ సమాజ్ పార్టీ ఈ ఆదిలాబాద్ జోన్ పరిధిలో ఉన్నటువంటి ప్రజలకు విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. రానున్నటువంటి మున్సిపల్ ఎన్నికలలో బహుజన్ సమాజ్ పార్టీ అభ్యర్థులను గెలిపించాల్సిందిగా ఇక్కడున్న ప్రజలందరినీ కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. తెలంగాణ రాష్ట్రంలో బీసీలకు 42% రిజర్వేషన్లు ఇస్తామని ప్రస్తుతం అధికారంలో ఉన్నటువంటి రేవంత్ రెడ్డి గారు ఎన్నికల ప్రచారంలో కామారెడ్డి డిక్లరేషన్ పేరు మీద బీసీలకు 42% రిజర్వేషన్ ఇస్తామని ప్రకటించారు. కానీ ప్రభుత్వం తెచ్చినటువంటి జీవో నెంబర్ 9 తప్పుల తడకగా ఉండడం వల్ల ఇవాళ బీసీలకు తెలంగాణలో 2 సంవత్సరాలు ప్రభుత్వం పూర్తయినప్పటికీ కూడా 42% రిజర్వేషన్లు అమలు కావడం లేదు. కేంద్రంలో అధికారంలో ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వం బీసీ రిజర్వేషన్ల పట్ల వ్యతిరేకంగా ఉండి తెలంగాణ ప్రభుత్వం ఇస్తున్నటువంటి 42% రిజర్వేషన్ల అంశాన్ని బీజేపీ ప్రభుత్వం తిరస్కరించింది. ఈ సందర్భంగా తెలంగాణ ప్రజలకు బహుజన్ సమాజ్ పార్టీ నుంచి విజ్ఞప్తి చేసేది ఏమంటే, తెలంగాణలో ఉన్నటువంటి బీసీలకు 42% రిజర్వేషన్లు ఇవ్వడం రాష్ట్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ కానీ కేంద్రంలో అధికారంలో ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ కానీ ఇష్టం లేదన్నటువంటి విషయం స్పష్టమవుతుంది. కాబట్టి ప్రజలారా, బీసీ రిజర్వేషన్లకు వ్యతిరేకంగా ఉన్నటువంటి కాంగ్రెస్ బీజేపీ పార్టీలకు ఇప్పుడున్నటువంటి మున్సిపల్ ఎన్నికలలో ప్రజలందరూ గుణపాఠం చెప్పాలని బహుజన్ సమాజ్ పార్టీ విజ్ఞప్తి చేస్తా ఉంది. ఇప్పుడున్నటువంటి 27% రిజర్వేషన్లు ఏవైతే అమలవుతున్నాయో ఈ 27% రిజర్వేషన్లు అమలు కావడానికి ముమ్మాటికి 5,000 మంది బీఎస్పీ కార్యకర్తలను మండల్ కమిషన్ అమలు కోసం జైలుకు సైతం పంపడానికి వెనుకాడలేదు. ఇది బహుజన్ సమాజ్ పార్టీ యొక్క విరోచిత పోరాటం. ఈ విరోచిత పోరాటం వల్ల ఆనాడున్నటువంటి ప్రధానమంత్రి విపి సింగ్ గారు తప్పనిసరి పరిస్థితులలో బీసీలకు 27% రిజర్వేషన్లు అమలు చేయాల్సినటువంటి పరిస్థితిని బహుజన్ సమాజ్ పార్టీ తీసుకువచ్చిందని ఈ సందర్భంగా తెలంగాణలో ఉన్నటువంటి బీసీ సమాజానికి బహుజన్ సమాజ్ పార్టీ పక్షాన గుర్తు చేస్తా ఉన్నాం. ఇకపోతే తెలంగాణలో ఎస్సీ ఎస్టీల పైన కాంగ్రెస్ ప్రభుత్వం హయాంలో లాకప్ డెత్తులు జరుగుతా కారణమని ఇలా మేము స్పష్టం చేస్తా ఉన్నాం. కేంద్రంలో అధికారంలో ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ భారత రాజ్యాంగాన్ని రద్దు చేసి భారతదేశంలో ఉన్నటువంటి కోటాను కోట్ల బహుజన కులాలను ఇవాళ 2వ శ్రేణి పౌరులుగా తయారు చేసేందుకు ఎలాంటి హక్కులు అధికారాలు లేని ప్రజల సమూహంగా ఇలా కిందికి నెట్టివేయడానికి మనుస్మృతిని మళ్లీ అధికారంలోకి తీసుకురావడానికి ఇవాళ భారతీయ జనతా పార్టీ అనేకమైనటువంటి కుట్రలు చేస్తా ఉంది. ఈ మధ్యలో జరిగినటువంటి ఉత్తరప్రదేశ్ ప్రయాగ్రాజ్ లో జరిగిన కుంభమేళాలో ఇలా భారతీయ జనతా పార్టీ నూతన రాజ్యాంగ నమూనా డ్రాఫ్ట్ ను కూడా విడుదల చేసింది. మరి ఆ నూతన నమూనా రాజ్యాంగం డ్రాఫ్ట్ వల్ల ఒకవేళ అది కనుక అమలైతే ఈ భారతదేశంలో ఉన్నటువంటి భారత రాజ్యాంగం రద్దయితది. ఈ భారత రాజ్యాంగం ద్వారా ఏ ప్రజలైతే హక్కులు అధికారాలు పొందారో ఈ మనుధర్మ శాస్త్రం వల్ల మళ్ళీ ఆ ప్రజలందరూ శాశ్వతమైన బానిసత్వంలోకి పోయే ప్రమాదం ఉంది. కాబట్టి ప్రజలారా, మహాత్మా జ్యోతిబా ఫులే, డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ పోరాటాల వల్ల
ఇవాళ భారతదేశంలో ప్రజలకు హక్కులు అధికారాలు లభించినాయి. మరి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల కుట్రల వల్ల ఈ హక్కులు అధికారాలకు ప్రమాదం ఏర్పడ్డది. కాబట్టి ఈ రాజ్యాంగ ప్రక్రియ ద్వారా, ఎన్నికల ప్రక్రియ ద్వారా ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవడం ఒకటే మార్గం. కాబట్టి ఈ రానున్నటువంటి ఎన్నికలలో ఈ ఆదిలాబాద్ జోన్ పరిధిలో ఉన్నటువంటి 6 జిల్లాలలో బహుజన్ సమాజ్ పార్టీ అభ్యర్థులను గెలిపించాల్సిందిగా ప్రజలందరినీ వల్ల మేము విజ్ఞప్తి చేసి చెప్తా ఉన్నాం. జై భీమ్, జై భారత్. డోన్ రైల్వే స్టేషన్లో ఏఆర్ కానిస్టేబుల్ పెద్దయ్య ప్రమాదవశాత్తు గన్ ఫైర్ అయ్యి మృతి చెందడం జరిగింది. గత రాత్రి డ్యూటీ ముగించుకుని వేకువజామున 3 గంటలకు జీఆర్పీ అవుట్పోస్ట్ కార్యాలయంలో గన్ సరౌండర్ చేసే సమయంలో ప్రమాదవశాత్తు గన్ ఫైర్ అయ్యి మృతి చెందడం జరిగిందని గుంతకల్లు రైల్వే జీఆర్పీ డీఎస్పీ శ్రీనివాస్ ఆచారి, కర్నూలు రైల్వే సర్కిల్ సిఐ శ్రీనాథ్ రెడ్డి, డోన్ జీఆర్పీఎస్ఐ బిందు మాధవి తెలిపారు. ప్రభుత్వం నుంచి తక్షణ సహాయం కింద కుటుంబానికి ₹1,00,000 అందించారు. జీఆర్పీఓపీలో నిన్న రాత్రి ఒక దుర్ఘటన జరిగింది. ఇందులో జీఆర్పీ గుంతకల్ ఏఆర్ కానిస్టేబుల్ పి పెద్దయ్య, ఆయన ఏపీఎస్పీ నుంచి ఏఆర్ కన్వర్షన్ వచ్చి గుంతకల్ రైల్వేలో డెప్యుటేషన్ మీద పనిచేస్తున్నారు. ఈయన 2017 నుంచి ద్రోణాచలం జీఆర్పీఓపీకి డ్యూటీకి రాబడి ఇక్కడే కంటిన్యూగా ఉన్నారు. ఈరోజు 3 గంటల సమయంలో హుబ్లీ విజయవాడ వెళ్ళేటువంటి ట్రైన్కి బీట్ డ్యూటీ చేసి తిరిగి వస్తూ డ్యూటీలో భాగంగా ఒక సెల్ఫీ ఫోటో కూడా పోస్ట్ చేశారు. రైల్వే స్టేషన్లో డ్యూటీకి హాజరయ్యాను, అవి విశేషాలు ఏం లేవని చెప్పి తెలియజేశారు. అలాగే ఓపీ స్టేషన్ లోపలికి వచ్చి తన దగ్గర ఉన్నటువంటి SM కార్బైన్ వెపన్ని లాకప్ రూమ్గా వాడుతున్నటువంటి ఆ స్టోర్ రూమ్లో పెట్టడం కోసంగాను ఆయన మెడలో వేసుకున్నటువంటి ఆ చైన్ తీసివేసే సందర్భంలో అది యాక్సిడెంటల్గా ఆ సేఫ్టీ క్యాచ్ అనేటువంటిది ముందుకు జరగటం, ఆల్రెడీ లోడ్లో ఉన్నటువంటి మ్యాగజైన్ కాబట్టి యాక్సిడెంటల్గా ఫైర్ కావడం జరిగింది. దాని మీదట ఆయనకి బుల్లెట్ దెబ్బ తగిలి ఆయన అక్కడక్కడే పడిపోయి చనిపోవడం జరిగింది. ఆయనకు భార్య, 2 ఆడపిల్లలు, 1 కుమారుడు ఉన్నారు. వారందరూ కూడా వచ్చారు. వారి యొక్క మరణం అనేటువంటిది చాలా దుర్ఘటన, బాధాకరం. ఆన్ డ్యూటీలో ఉండి చనిపోయారు. అనుకోకుండా జరిగినటువంటి ఈ అకస్మాత్తుగా జరిగినటువంటి సంఘటనగా దీన్ని భావిస్తున్నాను. ఇతర విషయాలైతే దీంట్లో ఏమీ లేవు. ఆయన ప్రజెంట్ అయితే కర్నూలులో ఫ్యామిలీతో నివసిస్తున్నారు. ఇంజ్యూర్ ఎక్కడైంది సార్? ఆ సమయంలో అదే స్టేషన్లో, జీఆర్పీ స్టేషన్లో రాత్రిపూట సెంట్రీ డ్యూటీలో ఉండేటువంటి కానిస్టేబుల్ ఉన్నారు, నైట్ ఇన్ఛార్జ్గా చేసేటువంటి హెడ్ కానిస్టేబుల్ కూడా ఉన్నారు. వారు పక్కనే ఉన్నారు. ఆయన వెపన్ డిపాజిట్ చేసి వస్తారు. వచ్చిన వెంటనే సెంట్రీ బుక్లో ఎంట్రీ చేయాలి, ఇది ప్రొసీజర్. ఆ లోపు ఈ సంఘటన తర్వాత వెంటనే వీళ్ళు ఎలర్ట్ అయ్యి ఇక్కడ చూసేటప్పటికి ముందుకు పడిపోయి రక్త మడుగులో ఉండడం జరిగింది. సార్ బాడీలో ఇంజురీ ఎక్కడైంది సార్? ఇంజురీ అనేటువంటిది ఎడమ వైపు ఆ దవడ దగ్గర నుంచి లోపలికి బుల్లెట్ దూసుకుపోయినట్టుగా తెలుస్తుంది. ఓకే, ఏమైనా ఫ్యామిలీ సమస్య ఏమైనా ఉందా? ఏం లేవు. వరకైతే భార్య కూడా వచ్చారు, కుమారుడు కూడా ఉన్నారు ఇక్కడే. 2 ఆడపిల్లలు అయితే దూరంగా ఉన్నారు. అందులో వాళ్ళు కూడా ఎలాంటి అనుమానం వ్యక్తం చేయలేదు. పైగా సంఘటన తీరు గురించి చూస్తే కూడా అది ప్రమాదవశాత్తు పెరగటం వల్లే జరిగినట్టుగా తెలుస్తుంది. లాక్ ఉన్నది. అది పొరపాటున పట్టుకున్నట్టు హ్యాండ్లింగ్ అనేటువంటిది అలా జరగటం వల్ల సేఫ్టీ క్యాచ్ నుంచి ముందుకి సింగిల్ అనేటువంటి పొజిషన్కి వెళ్ళటం వల్ల ఆల్రెడీ లోడ్ చేసి ఉంచాడు. ఎందుకంటే డ్యూటీలో ఉన్నప్పుడు అకస్మాత్తుగా సంఘటన ఎదురైతే ఫైర్ ఓపెన్ చేయడానికి సిద్ధంగా ఉండాలనేది ఆయన ఉద్దేశం. అలా పెట్టుకున్నాడు. అది గమనించకుండా పొరపాటున జరగడంతో ఫైర్ ఓపెన్ కావడం, వెంటనే దగ్గర చనిపోవడం జరిగింది. సార్ మీ పేరు సార్? ఏమన్నారు? మీ పేరు సార్? నేను గుంటకల్ రైల్వే DSP శ్రీనివాస్ ఆచారి. ఓకే సార్.
నర్సంపేట పట్టణంలోని డివిజన్ ప్రెస్ క్లబ్లో భారత 77వ గణతంత్ర దినోత్సవ వేడుకలు జర్నలిస్టుల ఆధ్వర్యంలో ఘనంగా జరిగాయి. సీనియర్ పాత్రికేయులు ఉగ్గిడి శివుడు కొబ్బరికాయ కొట్టి వేడుకలను ప్రారంభించగా మాజీ ప్రెస్ క్లబ్ అధ్యక్షులు కామగోని శ్రీనివాస్ జాతీయ పథకాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా జర్నలిస్టుల హక్కుల సాధన, సమస్యల పరిష్కారం కోసం ఐక్యంగా కృషి చేయాలని పిలుపునిచ్చారు. महात्मा गांधी के, वल्लभ भाई पटेल के, डॉक्टर बी.आर. अम्बेडकर के, सुभाष चंद्र बोस के, भारत माता के మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.